కనకదుర్గ జ్యోతిషాలయం. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గారాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 100% నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9391548450. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. సింహరాశి జాతకులు జూన్ మాసంలో 30వ తేదీన ఒక స్త్రీ ఇంటి ముందుకొచ్చి దాడి చేస్తుంది. మీరు గుండె ధైర్యంతో ఉండండి. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. నిత్యము కూడా గ్రహాల కదలికల్లో మార్పులు ఉంటాయి. ఈ రోజు మాత్రం మోసపూరితమైన సిచ్యుయేషన్లోకి వెళ్లబోతున్నారు. స్నేహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, పరిచయం లేని వారు కూడా కావచ్చు. ఎవరో చెప్పారు మీరు సాయం చేస్తారు అన్నట్లు మీ వద్దకొస్తారు. మీ యొక్క దయాగుణం, ధర్మగుణం, దానగుణం తెలిసిన ఒక స్త్రీ అండి. ఎవరైనా చెబితే విని వచ్చిన ఒక స్త్రీ కూడా కావచ్చు. వారికి ఉన్న కష్టాన్ని తొలగించలేరు. వారిని కష్టం నుండి దాటే ప్రయత్నం అస్సలు చేయొద్దు. ఈ స్త్రీకి తెలుసు మీరు ఇంకా నష్టపోతారని ముందే తెలుసు. అయినా వస్తారు. వారి స్వార్థం కోసం వస్తారు. వారి కుటుంబం కోసం వస్తారు. వారి కష్టం నుండి బయటపడితే చాలన్నట్లు వస్తారు. ఏదైనా కావచ్చు, షూరిటీ సంతకాల విషయం కావచ్చు, ధనం గురించి కావచ్చు, ఇతర మార్గంలో అయినా మిమ్మల్ని నష్టపరచడానికి వస్తారు. సకల కుయుక్తులు పన్నుతారు. ఎంతో నటిస్తారు. చివరి వరకు కూడా అడుక్కున్నంత పని చేస్తారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడతారు. కాళ్లు పట్టుకుని లాగేసే తత్వం వారిది. కావున నమ్మవద్దు. మీ యొక్క బలం, బలహీనత అన్నీ తెలుసుకుని వస్తారు. సాయం కోసం వచ్చేవారు రెండు రకాలుగా ఉంటారు. నిజాయితీగా ఉంటారు. కొంతమంది మిమ్మల్ని నష్టపరచడానికి వస్తారు. ఈ రోజుల్లో నిజాయితీ చాలా తక్కువ. మనల్ని ఎలా అయినా నష్టపరిచి, మభ్యపెట్టి, మాయ చేసి, మన వద్ద ఉంది కావాల్సింది గుంజుకుని వెళ్లిపోయే తంతే ఎక్కువ. అటువంటి స్త్రీని ఈ రోజు వస్తోంది. విషయం మీ చెయ్యి జారిపోయింది అనుకుంటే మీ కన్న తల్లి కానీ, లేకపోతే భాగస్వామి కానీ, సోదరి యొక్క సహాయం తీసుకోండి. సొంత నిర్ణయం తీసుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడే ఈ రోజుల్లో ఈ చిన్న అవకాశం వారి రూపంలో ఇస్తున్నాడు. కావున అవకాశం ఈ రోజు ఉపయోగించుకోండి. కంటికి మంచి చెడు రెండు దారులు కనిపిస్తూనే ఉంటాయి. ఏ దారి ఎంచుకుంటామో ఆ ప్రతిఫలితాన్ని మనం పొందుకుంటాము. కావున మీరు ఈ యొక్క ఇబ్బందులో కూరుకుపోయి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టొద్దు. తత్ఫలితంగా వారితో మీకు వాగ్వివాదం కూడా జరగొచ్చు. ఇలా ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కావున ఈ రోజు ఒక్కసారి ఆగి ఆలోచించండి. తటపటాయిస్తూ ఉంటే తప్పుడు అడుగులు పడిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజు ఎవరి మాటలను వినవద్దు. ముఖ్యంగా మీకు బాగా తెలిసిన పరిచయస్కురాలైన ఈ యొక్క స్త్రీ మాటలు నమ్మొద్దు. అలాగే వచ్చే అవకాశం గురించి కానీ, వచ్చిన అవకాశం గురించి కానీ, మీ యొక్క విషయాలు కానీ ఈ రోజున యాదాలాపంగా కూడా ఎవ్వరితో చెప్పొద్దు. హాని కలుగుతోంది. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.